అడ్వకేట్ రవికృష్ణ గారు, హైడ్రా కొనసాగిస్తున్నటువంటి హల్చల్ మీరు ఎలా ఆహ్వానిస్తారు? ఏర్పాటు చేసిన ఉద్దేశం నిజంగా ఫుల్ఫిల్ అయితే నేను చాలా సంతోషపడతానండి. కాకపోతే వాళ్ళు వెళ్తున్న విధానం అంటే మీరు మాట్లాడినటువంటిది క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుంది మీకు? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీరు కోరుకున్నది, మీకు కావాల్సింది ఇదే కదా. వై క్వశ్చన్ మార్క్? అదే ఆ క్వశ్చన్ మార్క్ నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. ఏదైనా సరే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఫాలో కావాలి. ఏది కూడా ఇది బ్లాంకెట్ పవర్ అనేది ఉండదు ఎక్కడ. ఇప్పుడు చట్ట ప్రకారమే ఫాలో అవ్వాలి. ఒక జిఓఎంఎస్ నెంబర్ 99 తీసుకొని వచ్చారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. దాని ప్రకారము ఈ హైడ్రాన్ ఫామ్ చేశారు, బానే ఉంది. కానీ ఇప్పుడు ఈ ఆక్రమణల విషయానికి వచ్చేసరికి టార్గెటెడ్ గా వ్యవహరిస్తున్నారు. అంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అది ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల కంప్లైంట్స్ నార్మల్ ఏరియాస్ నుంచి కూడా వచ్చాయి. ఇప్పుడు హై ప్రొఫైల్ ఏరియాస్ కాకుండా నార్మల్ ఏరియాస్ నుంచి కూడా వచ్చాయి. వాటన్నిటిని పక్కన పెట్టి ఈ ఏవైతే పెద్ద పెద్ద వాళ్ళ ఇప్పుడు మొన్న కేటీఆర్ ఫార్మ్ హౌస్ విషయం చూసాం మనము, తర్వాత ఈ రోజు నాగార్జున విషయం చూసాం మనము. ఇట్లా టార్గెటెడ్ గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఎక్కువగా పొలిటికల్ యాంగిల్లో. అదే మీరు నిజంగా చెరువుల పైన చిత్తశుద్ధితో మీరు నిజంగా చెయ్యాలి అని అనుకుంటే దీంట్లో సార్ అన్నట్టు ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఫస్ట్ అధికారులను పనిష్ చేయాలి. మీకు చెరువు సిక్కమని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు? మీకు రెవెన్యూకి తెలియదా? ఇప్పుడు దీంట్లో కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉంది సార్. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వేరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వేరు. రెవెన్యూ కెడస్ట్రల్ మ్యాప్స్ ఉంటాయి, ఇరిగేషన్ లాట్లాగ్స్ ఉంటాయి, జియో కోఆర్డినేట్స్ ప్రకారం వెళ్తారు వాళ్ళు. కానీ చాలా చెరువులకి జియో కోఆర్డినేట్స్ ను కూడా మార్చివేయడం జరిగింది ఈ రాజకీయ పలుకుబడితోని. ఉన్న ఒరిజినల్ ఇప్పుడు ఫస్ట్ 2014 కంటే లేక అంతకు ముందు మనం వెళ్తే 2014 లో ఒక సర్వే జరిగింది. ఒక ప్రైవేట్ సంస్థకి ఆర్వి అసోసియేట్స్ అనే సంస్థకి ఈ చెరువులన్నిటి సర్వే బాధ్యతని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పగించింది. ఆ సర్వే మీద రిలే అయ్యి మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఒక ప్రైవేట్ సంస్థ చేసిన సర్వే పైన మీరు క్రాస్ వెరిఫై చేశారా ఒరిజినల్ బౌండరీస్ ని, లేకుండాల్సిన ఒరిజినల్ బౌండరీస్ ని? అప్పటిన్న ప్రభుత్వము ప్రైవేట్ సంస్థ కొల్యూడ్ అయ్యి కొంతమందిని టార్గెటెడ్ గా చేసి ఉండొచ్చు కదా. అది ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు కోర్టులో ఇప్పుడు ఈ రోజు ఈనాడులో వచ్చిన దీని ప్రకారము నాగార్జున గారితో ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో స్పష్టంగా ఉంది, ఆయన 9 కోట్లు కోర్టులో డిపాజిట్ చేశాడు, దాది చెరువులోకి వస్తుంది అంటే నా అంతటి నేనే కూలుస్తానని కోర్టు ముందు చెప్పడం జరిగింది. దాని ప్రకారం స్టే ఉంది. పోనీ స్టే లేదని అనుకుందాం, ఆయన చెప్పింది అబద్ధమని అనుకుందాం, నోటీస్ ఇవ్వాలి కదా. ఇది ప్రాథమిక హక్కు కదా అతనిది, తనకు తెలుసుకోవాల్సింది ఏం జరగబోతుంది అనేది. ఎవరికి అబ్సల్యూట్ పవర్స్ ఉండవు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇది ప్రాసెస్. మీరు చెయ్యండి. ఇప్పుడు అదే నేను అమీన్పూర్ చెరువు గురించి నిన్న హైడ్రా మీటింగ్ లో నేను అటెండ్ అయ్యాను సార్. రంగనాథ్ గారికి వివరించాను. డౌన్ స్ట్రీమ్ లో కడుతున్నారు సార్, 39 ఫ్లోర్లు 4 సెల్లార్లు తీస్తున్నారు, ప్రజల ప్రాణాలకు ముప్పు, చెరువు కట్ట దిగిందంటే ప్రాణాలు పోతాయి, కొట్టుకుపోతారు అందరని చెప్తే అది నాకు సంబంధం లేదు. డౌన్ స్ట్రీమ్ ఈజ్ నాట్ మై కన్సర్న్. నా కన్సర్న్ ఒకటే, చెరువును ఆక్యుపై చేస్తే చెప్పండి. మేము అది కూడా చెప్పాం సైట్ ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు. అక్కడ కింగ్ ఫిషర్ పౌండ్ అని ఉండేది సార్ అని. కానీ ఆ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామస్వామి అంటాడు కింగ్ ఫిషర్ లేదు సార్, అసలు పౌండే లేదు అక్కడ అంటాడు ఆ సైట్ లో, వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్ దాంట్లో. కానీ గూగుల్ ఎర్త్ మ్యాప్స్ బ్యాక్ డేటెడ్కి వెళ్ళి చూస్తే అక్కడ క్లియర్ గా ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే మాలాంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ పైన వాళ్ళకి ధ్యాస ఉండదు. వాళ్ళకి ఎవరంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాగార్జున దాని మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పుడు 4 రోజులు, వారం రోజులు కరెక్ట్ ఆయన ఇచ్చి, వారం రోజుల్లోపు వెళ్ళారు, నోటీస్ లేదు, ఏం లేదు, డిమాలిషన్. అంటే మీరు పొలిటికల్ గా దీన్ని తీసుకెళ్లి ఏదో హైప్ క్రియేట్ చేసి ఒక సంస్థను ఏర్పాటు చేశాం, మేము ఏదో సాధించామని చెప్పుకోవాలని చూస్తున్నారు. కానీ దేర్ ఇస్ నో ఇంటెన్షన్ దట్ యూ రియల్లీ వాంట్ టు క్లియర్ అప్ ద లేక్స్. నిజంగా అలా ఉంటే దాని యాక్చువల్ కోఆర్డినేట్స్ ని మనం అది క్రాస్ వెరిఫై చేయాలి. డిఫరెంట్ ఈవెన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కానీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతోని, ఈ ఒరిజినల్ విలేజ్ మ్యాప్స్ తోని, వీటితోని టాలీ చేసుకొని ఏమైనా ఆల్టరేషన్ జరిగిందా, బౌండరీస్ మారాయా, ఉంటే అది ఎంతవరకు ఉంది. ఈ రెవెన్యూ కెడస్ట్రల్ మ్యాప్స్ ని ఆల్టర్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్ లో, అవన్నీ కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. చెరువు బౌండరీస్ ని మార్చాలి వాళ్ళకి అనుగుణంగా. చాలా చోట్ల జరిగింది ఇది. అమీన్పూర్ లో చేస్తే అరాచకం జరిగింది అనుకోండి. ఒక అమీన్పూర్ గురించి అనే చెప్పట్లేదు, మూసీ పరివాహక ప్రాంతం దగ్గర చూడొచ్చు, మనం హుస్సేన్ సాగర్ దగ్గర చూడొచ్చు, చుట్టుపక్కల ఇంక్లూడింగ్ ఆ విషయానికి వస్తే కొత్తగా కట్టిన ఈ సెక్రటేరియట్ ని కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. రివర్ బెడ్ కిందకి వస్తుంది అది కూడా. మరి అది కూడా కూలుస్తారా? ఈరోజు ఒక గౌరవ ఎంపీ అయి ఉండి ఒక సీనియర్ అడ్వకేట్ అయ్యిండు రఘునందన్ రావు గారు అంటారు హైకోర్టు ఎట్లా స్టే ఇస్తుంది నాగార్జున దానిపైన, జడ్జి ఎట్లా ఇస్తాడు, జడ్జి సహకరించాలంటాడు ఆయన. సరే, అదే మాట కోర్టు ముందు నిలబడి జస్టిస్ వినోద్ కుమార్ ముందు చెప్పమనండి నువ్వు ఇచ్చిన తీర్పు తప్పని. అడ్వకేట్ గా ఏం చేయాలో ఆయనకు తెలియాలి కదా.
పొలిటికల్ యాంగిల్లో ప్రతిదాన్ని మనం తీసుకోకూడదండి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు వి షుడ్ గో న్యూట్రల్లీ, ఇర్రెస్పెక్టివ్. ఇప్పుడు చాలా మంది అన్నారు, ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాయి, చాలా మంది మంత్రులు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాయి, అందరివి కూల్చండి. ఫస్ట్ ఎప్పుడైనా చారిటీ బిగిన్స్ అట్ హోమ్. యూ ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ ఓన్ పీపుల్ అండ్ దెన్ కమ్ టు అదర్స్, దెన్ పీపుల్ విల్ బిలీవ్ యూ. When you try to target it, the entire motive will be changed. ఇది నా ఉద్దేశం సార్. ఎస్ పద్మనాభరెడ్డి గారు, హైడ్రా విధి విధానాలు ఏర్పాటు చేసినటువంటి చట్ట పరిధి గతంలో సుప్రీంకోర్టు ఎన్నో జడ్జిమెంట్స్లలో మెన్షన్ చేయడం జరిగింది. ఇలాంటి పరిపాలన కొనసాగిస్తే శస్యశ్యామలు, అంటే మనకు పొరుగున ఉన్నటువంటి బెంగళూరు కానివ్వండి, చెన్నై కానీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయొద్దనే ముందు చూపుతోనే ఈ చట్టాన్ని రూపొందించారని చెప్తున్నారు. అందులో డూస్ అండ్ డోంట్స్ ఏముండాలి? క్లియర్ గా ఈ చట్టాలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, మనకు వాల్టా చట్టం అని ఉంది, మున్సిపల్ యాక్ట్, అట్లాగే 2002 వాల్టా చట్టం. ఎస్. సో ఈ చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్ అయినా కానీ టాప్ సీటర్ గా అంత ఎఫెక్టివ్ కాలేదు. హైడ్రా అన్నది ఒక యూనిఫైడ్ కమాండ్ సిస్టమ్ తిరగబెట్టినారు, వాళ్ళు పని చేస్తున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమ్ టు ఇప్పుడే జడ్జిమెంట్. అంటే వాళ్ళు ఏదో కావాలని అపోజిషన్ పార్టీని టార్గెట్ చేసినారని అనుకోవడం నాకు అంటే టూ ఎర్లీగా అనిపిస్తా ఉంది. కాకపోతే మొన్న హైకోర్టు కూడా చెప్పింది ఒక దాంట్లోపల జన్వాడ కేసు లోపల, మేము స్టే ఇవ్వం కానీ యూ షుడ్ ఫాలో దట్ 99 జియోలు ఏదైతే సిస్టమ్ ఎవాల్వ్ చేసినారో ఆ పద్ధతిలో నోటీస్ ఇవ్వడము రకరకాలుగా అవి చేయాలని చెప్పడం జరిగింది. మరి ఇవాళ పొద్దున జరిగిన సంఘటన కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. బట్ ఎర్లియర్ దిస్ ఈస్ నాట్ ది ఫస్ట్ టైం దట్ ఎన్ కన్వెన్షన్ వాజ్ ఇన్ లైమ్ లైట్. పద్మనాభరెడ్డి గారు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని చెప్పి 2014లోనే కోర్టు తీర్పులున్నాయి. గత 2 దశాబ్దాల నుండి ఎన్ కన్వెన్షన్ కు వ్యతిరేకంగా, అంటే ఆయన సెలబ్రిటీ అయినందుకు ఆయనను టార్గెట్ చేయొచ్చు, కొంతమంది యాక్టివిస్టులు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయొచ్చు, కానీ తుమ్మిడికుంట అనేది 30 ఎకరాల ఒక చెరువు, దాంట్లో 3 ఎకరాల 27 గుంటలు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ విస్తరించింది. మేబీ దట్ ఈజ్ పట్టా ల్యాండ్ అయినంత మాత్రాన FTL పరిధి లోపల కన్స్ట్రక్షన్స్ చేసేటటువంటి వెసులుబాటు లేదు. ఇప్పుడు ఇక్కడ పట్టా ల్యాండ్ కాకుండా కూడా శాటిలైట్ ఇమేజరీస్ చెప్పేది ఏంటంటే పట్టా ల్యాండ్ ఏదైతే ఉందో దాని మీద ఆయన పార్కింగ్ ప్లేస్ పెట్టుకున్నాడు. FTL లోనే ఈ కన్స్ట్రక్షన్ అన్నది ఒక థియరీ ఉంది. దాన్ని నేను అనటం లేదు. ప్రొసీజర్ ఫాలో అయినారా లేదా అంటే చూస్తుంటే ప్రొసీజర్ ఫాలో అయినట్టుగా లేదు. వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకపోవడానికి ఏంటంటే మేము ఆల్రెడీ 2014లో నోటీసులు ఇచ్చినాము. ఆయన వాలంటరీగా కొద్దిగా వెనుకకు జరిగి మళ్ళా కట్టుకున్నాడు. బట్ స్టిల్ ఇంకా 3 ఎకరాల మీద అన్నది వాదన అప్పటి నుంచి నడుస్తూ ఉంది. కాకపోతే అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోలే, ఇప్పుడు మేము తీసుకుంటామని అనవచ్చు. బట్ ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ నేనేం మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడగలిగింది ఏంటంటే it is too early to come to conclusion that Hydra is పొలిటికల్ గా వెండెట్టా కోసమని స్థాపించారని పొద్దున్నటి నుంచి 3-4 టీవీలలో చాలా మంది ఇదే చెప్తా ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. కొంచెం టైం ఇచ్చి వెయిట్ చేయండి. ఇంకో 1 మంత్ తర్వాత మనకు లిస్ట్ టోటల్ తీసుకోవచ్చు, ఏ ఏరియా లోపల ఎవరెవరు ఇల్లు కూలబెట్టినారు. దాని మీదకి వెళ్ళి వీ కెన్ ఆల్వేస్ జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ వెండెట్టాగా ఒక పొజిషన్ వాళ్ళని టార్గెట్ చేసినారా లేక రూలింగ్ పార్టీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసినారు అన్నది బయటపడుతుంది. కోర్టులు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, కాబట్టి అది అలా చేయడానికి లేదు. ఒకవేళ వాళ్ళు చేస్తే సీరియస్ ఇర్రెగ్యులారిటీ చేసినట్టుగా అయిపోతుందని. ఎస్ రవికృష్ణ గారు, మీరు అంటే అధికార పార్టీకి చెందినటువంటి నాయకులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, వారిపైన డైరెక్ట్ కేసులు నమోదు చేయడం జరిగింది. హైడ్రా పరంపర దానం నాగేంద్ర గారిపై క్రిమినల్ కేసు నమోదుతో ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి కానివ్వండి, స్వయంగా రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కూడా ఇందులో స్కానర్లో ఉన్నారు, వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇది పారదర్శకంగా కొనసాగుతుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కొనసాగుతుంది. అంటే మిడిల్ క్లాసు ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ను టార్గెట్ చేయకుండా హై క్లాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తామని చెప్పి
నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్తో ఈ తంతు ప్రారంభమైంది అనుకోవచ్చు కదా మనం? అనుకోవచ్చు. కాకపోతే మీరు జన్వాడ కేసులో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎస్, ఒక గుంట ఉన్న వ్యక్తికి 1 ఎకరా లేదా దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు డిఫరెన్సియేషన్ చూపించద్దు అని చెప్పాను. స్ట్రిక్ట్ గా జీవోలో ఏమి రాసిందో దాన్ని ఫాలో కమ్మని చెప్పాను. వాళ్ళు నోటీసులు ఇచ్చాము వాళ్ళ పార్టీ వాళ్ళకి, కొండలరెడ్డి గారికి, ఇవన్నీ అంటున్నారు, బానే ఉంది. మరి నాగార్జున గారికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయన నేను సపోర్ట్ చేయట్లే, అది ఉన్నది కరెక్టే. 2014 ఆర్వి అసోసియేట్ చేసిన సర్వే ప్రకారం దాంట్లో కనిపిస్తోంది. కానీ అక్కడ అదే ఆర్వి అసోసియేట్స్ చేసిన కెడస్ట్రల్ మ్యాప్ దానికి మ్యాచ్ అవ్వట్ల. మళ్ళీ దేర్ ఆర్ టెక్నికల్ డౌట్స్ ఇన్ ఇట్ విచ్ నీడ్స్ టు బి క్లారిఫైడ్. బ్లైండ్ గా మనము ఒక్కదాన్ని పట్టుకొని అది దొరికింది కదా అని చెప్పని ఊరుకుంటూ వెళ్తామంటే కాదు. ఒక ప్రభుత్వ యంత్రాంగం, అది వ్యవస్థ, అది దేర్ షుడ్ బి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్. దే కెనాట్ జస్ట్ జంప్ ఇన్ అండ్ డూ వాట్ ఎవర్ దే ఫీల్ లైక్. ఇట్ ఈస్ అ డెమోక్రసీ, ఇట్ ఈస్ నాట్ ఎ డిక్టేటర్షిప్. ఈ రోజు రాజు ఆర్డర్ చేసిండు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలా, ఆ టైప్. అంటే ఇప్పుడు మరి మేము చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం చాలా చెరువుల పైన ఈ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో. ఒక్కదానిపైన కూడా వాళ్ళు మళ్ళీ అదే స్పీడ్ చూపించలేదే, నోటీసులు కూడా ఇవ్వలేదే. ఆధారాలతో సహా చెప్పినా కూడా మళ్ళీ రండి 2 వారాల తర్వాత చూస్తామని మాట్లాడారు. ఇటువంటి ఉన్నాయి ప్రాక్టికల్ గా, మేము కళ్ళతో చూసిందే కానీ మేము ఏదో వేగ్ గా ఎవరో చెప్తే వినో ఏదో పార్టీకి సపోర్ట్ అనో కాదు. మీకు తెలుసు, ఐఎమ్ న్యూట్రల్, నాట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ. ఐ క్వశ్చన్ ఈవెన్ కాంగ్రెస్ పీపుల్, ఐ క్వశ్చన్ ఈవెన్ బీఆర్ఎస్ వెన్ ఎవర్ ఐ ఫౌండ్ ఎనీథింగ్ ఇల్లీగల్. సో అది సమస్య కాదు. అక్కడ పొలిటికల్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఇక్కడ మన తనాన్ని ఇది లేకుండా రూల్స్ ని ఫాలో అవుతూ మీరు చెరువుల్ని రీస్టోర్ చేయండి. అవి మనకి జీవనాడులు, అవి కంపల్సరీ రీస్టోర్ అవ్వాల్సిందే. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసిన ఎంత పెద్దవాళ్ళని కూడా వదిలే సమస్యని లేదు. కానీ ఫాలో ది ప్రొసీజర్, డోంట్ ఇగ్నోర్ ప్రొసీజర్. ఎవరు సూపర్ పవర్ కాదు. ఒక జీవో తీసుకురంగానే మీరు ఏ జీవో అయినా కూడా ఒక యాక్ట్ కి బైండ్ అయి ఉంటుంది. ఇట్ కెనాట్ గో బియాండ్ ద యాక్ట్. యూ నీడ్ టు సీ వెదర్ the GO can be made applicable to the retrospectively, because there are same government organizations who gave them permission. జన్వాడ కేసులో చూసుకుంటే సరే, అక్కడ ఈవో ఇవ్వాల్సింది పంచాయత్ సెక్రటరీ ఇచ్చిండు, అదొక వైలేషన్ కనిపించింది దాంట్లో. అది కాకుండా FTL లో వస్తేనే కూల్చమని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు దాంట్లో చెప్పింది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు రూల్స్ ఫాలో అవ్వకుండా, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా ఇది అతంది మనం కూల్చాలి అని దూకుడుగా వ్యవహరిస్తామంటే మాత్రం మొత్తం ఏదైతే ఇంటెన్షన్ తో ఈ వ్యవస్థను మీరు తీసుకొని వచ్చారో, యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ అంటున్నారు, అది మొత్తం ఫెయిల్ అయినట్టే అవుతుంది కదా. అందరిపైన సమాన చర్యలు ఉండాలి.